నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, 1969 జూలై 20 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై తొలి అడుగు వేసి చరిత్ర సృష్టించారు. మానవ జాతి సాధించిన అతిపెద్ద విజయం అది. కానీ మీకు తెలుసా, ఆ రోజు చంద్రుడిపై మనిషిని తీసుకెళ్ళడానికి నాసా ఉపయోగించిన కంప్యూటర్ కంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న మీ స్మార్ట్ ఫోన్ లక్షల రెట్లు ఎక్కువ శక్తివంతమైంది. అవును, మీరు విన్నది నిజమే. మీ జేబులో ఉన్న ఫోన్తో కేవలం సెల్ఫీలు మాత్రమే కాదు, కొన్ని వందల అపోలో మిషన్లను ఒకేసారి నియంత్రించవచ్చు. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? టెక్నాలజీ అంతా మారింది. ఈ ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అపోలో 11 మిషన్లో వాడిన కంప్యూటర్ పేరు ఏజీసీ, అపోలో గైడెన్స్ కంప్యూటర్. ఆ రోజుల్లో అదో అద్భుతం. కానీ దాని సామర్థ్యం ఏంటో మీరు నవ్వుతారు. దానిలో ఉన్న మెమరీ ఎంతో తెలుసా? అంటే ర్యామ్ కేవలం 4 కిలోబైట్లు మాత్రమే. అలాగే దాని స్టోరేజ్ కేవలం 72 కిలోబైట్లు. అంటే మీరు వాడే ఒక్క హై క్వాలిటీ ఫోటో సైజ్ కంటే ఆ కంప్యూటర్ మెమరీ చాలా చాలా తక్కువ. ఈ రోజున మనం వాడే బడ్జెట్ ఫోన్లలో కూడా కనీసం 4GB లేదా 8GB ర్యామ్ ఉంటుంది. అంటే అపోలో కంప్యూటర్ కంటే మీ ఫోన్ సుమారు 10 లక్షల రెట్లు ఎక్కువ మెమరీని కలిగి ఉంది. మెమరీ మాత్రమే కాదు, పనిచేసే వేగంలో కూడా ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. అపోలో కంప్యూటర్ 0.043 మెగాహెర్ట్జ్ వేగంతో పనిచేసేది. కానీ ఆధునిక స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్లు 3.0 గిగాహెర్ట్జ్ కంటే ఎక్కువ వేగంతో పనిచేస్తాయి. సాధారణంగా చెప్పాలంటే అపోలో కంప్యూటర్ 1 సెకండ్లో చేసే పని మీ ఫోన్ కనురెప్ప వేసేలోపు కొన్ని కోట్ల సార్లు చేయగలదు. చంద్రుడిపైకి వెళ్ళడానికి వాడిన ఆ కంప్యూటర్ కేవలం బేసిక్ లెక్కలు మాత్రమే చేయగలిగేది. కానీ మీ ఫోన్ ఒకే సమయంలో హెచ్డి వీడియోలు ప్లే చేస్తుంది, జీపీఎస్ చూపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లో వందలాది యాప్స్ని రన్ చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. అంత తక్కువ శక్తి ఉన్న కంప్యూటర్తో నాసా చంద్రుడి వరకు ఎలా వెళ్ళగలిగింది? దానికి సమాధానం ప్రెసిషన్తో పాటు ప్రోగ్రామింగ్. ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రతి ఒక్క బైట్ మెమరీని ఎంతో జాగ్రత్తగా వాడేవారు. అనవసరమైన గ్రాఫిక్స్ లేదా యానిమేషన్లు ఉండేవి కావు. కేవలం రాకెట్ దారి తప్పకుండా ఉండడానికి కావలసిన సంక్లిష్టమైన గణిత సమీకరణాలు మాత్రమే ఆ కంప్యూటర్ లెక్కించేది. మిగిలిన తెలివితేటలన్నీ గ్రౌండ్ కంట్రోల్లో ఉన్న శాస్త్రవేత్తలవి, పైలట్లవి. గత 50 ఏళ్లలో టెక్నాలజీ ఎంతలా పెరిగిందంటే, ఒకప్పుడు ఒక దేశం మొత్తం శ్రమించి తయారు చేసిన టెక్నాలజీ కంటే ఎక్కువ పవర్ ఇప్పుడు మన అరచేతిలో ఫోన్ రూపంలో ఇమిడిపోయింది. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నాసా ఆ తక్కువ టెక్నాలజీతో మనిషిని చంద్రుడిపైకి పంపింది. మరి మనం ఇంత శక్తివంతమైన ఫోన్లను పట్టుకొని ఏం చేస్తున్నాం? కేవలం సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నాం. లేక మనం ప్రపంచాన్ని మార్చేలా వాడుతున్నామా? టెక్నాలజీ విలువ దాని శక్తిలో లేదు, మనం దాన్ని ఎలా వాడుతున్నాం అనే దానిలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.